బొమ్మనాల్ మండలాధ్యక్ష ఎన్నిక అనేది ఒక చీకటి రోజుగా మనము భావించవచ్చు. ఇది ఒక అప్రజాస్వామికం, అనాగరికమైన, అనైతికమైన ఎలక్షన్ను ఈ కూటమి ప్రభుత్వం జరిపిందనటంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు ఆయన ఎలక్షన్ కమిషన్ అవతారం కూడా ఆయననే ఎత్తినారు. అందులో భాగంగానే ఈరోజు 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో బొమ్మనాల్ మండలంలో మండలాధ్యక్ష ఎన్నిక జరిగితే 16లో 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిక కావడం జరిగింది. దాంట్లో దూరి అనైతికంగా వాళ్ళు అత్యంత జుగుప్సాకరమైన ఎలక్షన్ జరిపి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళ సమక్షంలోనే ఈ ఎలక్షన్ని జరిపి అనిమేష్ అనే మా ఎంపీటీసీని కన్ఫైన్ చేసి బంధించి, మాకు 8 మంది అక్కడికి పోయినప్పుడు కూడా 8 మంది అభ్యర్థులు ఉన్నారు. దాంట్లో వారిని కన్ఫైన్ బంధించి వాళ్ళు 7 మందితోనే డిక్లేర్ చేసుకుని మేము గెలిచినామని ఒక తప్పుడు వార్తను బయటికి పంపి రావడం జరిగింది. అదేవిధంగా అత్యంత సౌమ్యుడు, చట్టబద్ధంగా ముందుకు పోయే వ్యక్తి మా నెట్టు గోవిందరెడ్డి గారి కారు మీద కూడా దాడులు చేయడం, ధ్వంసం చేయడం కూడా చూసినాము. ఉత్తరోత్తర ఎప్పుడు ఎలక్షన్ జరిపినా ఇప్పటి నుంచైనా ఎలక్షన్ కమిషన్ అనేది పారదర్శకంగా పనిచేయాలా, ఇద్దరికీ న్యాయమైన ఎలక్షన్ జరపాలా. ఖచ్చితంగా 2029లో ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దాన్ని ఆఫీసర్లందరూ కూడా పెట్టుకోవాలి. పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఎన్నికను రద్దయ్యేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం. మళ్ళా మా అభ్యర్థిని మండలాధ్యక్షుడిని చేసుకునే విధంగా మేము ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం.